హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సామ్సంగ్ కి సంబంధించినటువంటి గ్యాలక్సీ ఈవెంట్ మరింత దూరంలోనే లేదు. యాక్చువల్ గా ఇది జనవరిలోనే కావాల్సింది, ఈసారి కొంచెం లేట్ అయింది. అయితే సామ్సంగ్ ఈసారి ఎస్ సిరీస్ లో 3 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేయబోతోంది. అయితే సామ్సంగ్ గ్యాలక్సీ ఎడ్జ్ సిరీస్ కి సంబంధించినటువంటి డిమాండ్ తగ్గడం వల్ల దాన్ని ఈసారి డిస్కంటిన్యూ చేయబోతోంది. ఈసారి దాని ప్లేస్ లో S26 ప్లస్ రాబోతోంది. అయితే గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ విషయానికి వస్తే ఇది ఫిబ్రవరిలో జరగబోతోంది. యాక్చువల్ గా డేట్ ఎప్పుడో తెలియదు, బట్ రూమర్స్ ప్రకారంగా ఇది ఫిబ్రవరి 25th కి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటిలోని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే మొదటగా బేస్ వేరియంట్ నుండి స్టార్ట్ చేద్దాం. ఈసారి సామ్సంగ్ గెలాక్సీ S26 లో 6.3 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉండబోతోంది. అది కూడా క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంతో పాటుగా ఒక రూమర్ ఏంటంటే ఈసారి ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో కాకుండా వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అయినటువంటి Exynos 2600 ప్రాసెసర్ తో రావచ్చు. ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో వస్తుంది. ఈ కెమెరాని యూజ్ చేసుకుని 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇక వీటిలో మీకు 4K కాదు 8K వీడియో రికార్డింగ్ కేపబిలిటీస్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంతకుముందు ఈ బేస్ మోడల్ అనేది 4000 mAh బ్యాటరీతో వచ్చింది. ఈసారి స్లైట్లీ 300 mAh ఇంప్రూవ్ చేసి 4300 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే సామ్సంగ్ ఎప్పుడు దీన్ని స్లోగానే ఉంచుతుంది కాబట్టి 25 వాట్స్ దగ్గరే ఉండొచ్చు. ఇక వీటి థిక్నెస్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో S26 ప్లస్ అండ్ S26 ఈ రెండు కూడా 6.9 mm దీంతో రావచ్చు. ఇక సెకండ్ మేజర్ కంబ్యాక్ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S26 ప్లస్. ఇక దీంట్లో పెద్ద డిస్ప్లే ఉండబోతుంది. ఈసారి 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉండబోతుంది. అది కూడా క్వాడ్ HD ప్లస్ రిజల్యూషన్ తో వస్తుంది. ఇది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఈసారి కొంచెం పర్ఫార్మెన్స్ అనేది డిసప్పాయింట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాకుండా వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అయినటువంటి Exynos 2600 ప్రాసెసర్ ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇది బేస్ మోడల్ కంటే బెటర్ బ్యాటరీతోనే వస్తుంది. ఇది 4900 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దీంట్లో ఉన్నటువంటి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సేమ్ బేస్ వేరియంట్ లో ఏ కెమెరాస్ అయితే ఉన్నాయో అదే కెమెరాస్ దీంట్లో కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈసారి కెమెరాస్ లో అప్గ్రేడ్ లేదా అంటే కెమెరాస్ లో అప్గ్రేడ్ ఉండొచ్చు. జస్ట్ ఆ సెన్సార్ మెగాపిక్సెల్స్ ని కాకుండా సెన్సార్ సైజ్ ని ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటన్నిటిలో ఫ్లాగ్షిప్ హెడ్ అనేటువంటి S26 అల్ట్రా గురించి మాట్లాడుకుందాం. 6.9 ఇంచ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. అది కూడా M14 ప్యానెల్ తో రావచ్చు. ఈ M14 ప్యానెల్ అనేది 20-30% వరకు మోర్ పవర్ ఎఫిషియెంట్. అయితే దీంట్లో మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రైవసీ డిస్ప్లేని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మనం ఏదైతే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు బయటకి వెళ్ళి ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ వేయించుకుంటాం కదా, ఈ పని లేకుండా ఇన్బిల్డ్ గానే AI ని యూజ్ చేసుకుని సామ్సంగ్ ప్రైవసీ డిస్ప్లేని ఇంట్రడ్యూస్ చేయబోతోంది. దీంట్లో హైలైటింగ్ ఫీచర్ ఏంటంటే ఒక పర్టికులర్ గా మెసేజ్ ని కావచ్చు, పర్టికులర్ గా ఒక స్పేస్ ని ప్రైవసీ డిస్ప్లే లాగా చేంజ్ చేసుకోవచ్చు యూజింగ్ AI. ఇక దీంట్లో ఉన్నటువంటి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇది బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీంట్లో అప్గ్రేడ్ ఏం లేదా అంటే ఎపర్చర్ అయితే చేంజ్ చేయబోతున్నారు. ఇంత ముందు 1.7 ఎపర్చర్ తో వచ్చిన కెమెరా ఇప్పుడు 1.4 ఎపర్చర్ తో రాబోతుంది. సో అక్కడ మీకు మోర్ లైట్ ఇంటేక్ ఉంటుంది కాబట్టి బెటర్ ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది టెలిఫోటో కెమెరా. దీన్ని యూజ్ చేసుకుని మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా. దీన్ని యూజ్ చేసుకుని మీరు 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఇక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. దీంట్లో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. యాపిల్ అప్గ్రేడ్ చేసినట్టు ఈసారి అయినా వీళ్ళు 12 మెగాపిక్సెల్ అప్గ్రేడ్ చేస్తారో లేదో చూడాలి. ఇక S25 అల్ట్రాలో ఉన్నటువంటి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఇక ఈసారి అల్ట్రా మోడల్ లో బ్యాటరీని అయితే మ్యాసివ్ గా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. ఇది 5000 mAh బ్యాటరీతో రావచ్చు. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే రూమర్స్ ప్రకారంగా చూస్తే ఈ స్మార్ట్ ఫోన్ 60 వాట్స్ వరకు వైడ్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందంట. లెట్స్ సీ లాంచ్ అయిన తర్వాత ఎన్ని వాట్స్ కి సపోర్ట్ చేస్తుందో. ఈ 3 స్మార్ట్ ఫోన్ లో ఉన్నటువంటి కామన్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే అన్ని స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి అండ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండర్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఇక డిజైన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. డిజైన్ లో కొంచెం చేంజెస్ ఏమి వచ్చాయంటే S25 కంటే S26 లో ఈసారి పిల్ షేప్డ్ కెమెరా సిస్టమ్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ 3 స్మార్ట్ ఫోన్స్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ Samsung One UI 8.5 తో రావచ్చు. ఇక వీటి ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ వేరియంట్ 81,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఇక ప్లస్ మోడల్ 1 lakh వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక S26 అల్ట్రా 1,30,000 నుండి 1,60,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. సామ్సంగ్ ఖచ్చితంగా ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మెమరీ అండ్ చిప్ ప్రొడక్షన్ కాస్ట్ అయితే ఇంక్రీజ్ అయింది కాబట్టి సామ్సంగ్ అయితే ప్రైసెస్ ని హైక్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్స్ అన్ని UFS 4.0 లేదా 4.1 స్టోరేజ్ తో రావచ్చు అండ్ LPDDR5X అండ్ LPDDR5X అల్ట్రా ర్యామ్ తో రావచ్చు. ఇక ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ కి సంబంధించినటువంటి అప్డేట్స్. వీడియోని ఇంతవరకు చూస్తే లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.